బాగుంది చక్కగా, చాలా బాగుంది. బాగుంది కదా, చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుంది. పనీరా అల్లం హసన్, ఇక్కడ కర్ణాటకలో హసన్లో అల్లం బాగా పండిస్తారు. అల్లం బాగా అన్నమాట. వెళ్ళు. ఇప్పుడు మనం కర్ణాటకలో మడిక్కెర వచ్చాం. మడిక్కెర అంటే కూర్గ్. అంటే మనం ఇక్కడ నుంచి వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలకి ఎంటర్ అవుతున్నాం. ఒక 5 నిమిషాలు ఎక్కేస్తాం హిల్స్. ఇక్కడ ఇదేంటో ఇచ్చాడు, ఫిష్ కర్రీ విత్ రైస్, మ్యాంగ్లూర్ స్టైల్. భోజనం కోసం ఆపాము ఇక్కడ. ఇక్కడ లోకల్కి ఏదో వైన్ తయారవుతుందంట చెప్పారు ఈయన. ధూప్ స్టిక్లు, అవునా? ధూప్ స్టిక్స్, సాంబ్రాణి, స్పైసెస్, రకరకాల వైన్స్. ఇవేగా మీరు చెప్పింది. ఎవరు వీళ్ళు తయారు చేసే వాళ్ళు ఏంటన్నారు? వాళ్ళు ఎవరు? వాళ్ళు కూర్క్స్. అదొక తెగ అంతేనా? కూర్క్స్ అనే ఒక తెగ అంట. వాళ్ళు ఇక్కడ ఈ విధంగా వైన్స్ తయారు చేస్తారు. హోమ్ మేడ్ ఆరెంజ్, వాటర్ మెలాన్, తులసి నుంచి కూడా బనానా, గ్రేప్స్ వైన్, గ్రేప్ వైన్ కూడా ఉంది, గూస్బెర్రీ వైన్ ఉంది, అలాగే రోజ్ వైన్, తర్వాత జంబూ ఫలము ఈ వైన్ ఉంది. చాలా రకాల పొమగ్రనేట్ వైన్ ఉంది, బనానా వైన్ ఉంది, మ్యాంగో వైన్ ఉంది, నెక్స్ట్ ఇంకా గ్రేప్స్ వైన్, చెర్రీ వైన్, క్రాన్బెర్రీ, క్యాష్యూ, రెడ్ వైన్, బటర్ ఫ్రూట్, అంజూరా, కివి, బర్డ్ చిల్లీ ఐ, జింజర్. ఒకటేటిది జింజర్ బర్డ్ చిల్లీ ఐ వైన్. ఓకే. బ్లూబెర్రీ, గూస్బెర్రీ, చాలా ఉన్నాయి. చిక్కు ఫ్రూట్, జింజర్, డేట్స్, పైనాపిల్. ఈ కూర్గులో ఒక జాతి ఉంది, వాళ్ళంతా ఏంటంటే వైన్ బాటిల్ హోమ్ మేకింగ్. ఇక్కడ ఇదొక ఇళ్లలో ఇండస్ట్రీ అనమాట మొత్తం అంతా. అంటే చల్లని ప్రదేశం అవటం వలన ఆటోమేటిక్గా బాడీకి హీట్ చేయటానికి, దీనికి బ్లడ్ సర్క్యులేషన్ కోసం వీళ్ళంతా తయారు చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే రోడ్డు సైడే ఈ విధంగా వైన్ షాపులు ఉంటాయి. అంతే కదా ఉండేది? కరెక్ట్గా చెప్పానా? తేడా చెప్పానా? ఏడు చూద్దాం. హాయ్ మేడం. బై 1 get 4 ಅಂತ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. 4 ಹೊಡಿಸ್ತಾడు.
కాఫీ 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 కూర్పు కాఫీ కాఫీ తోటలు కూర్పు మిరియాలు చెట్లు ఒకటి మిరియాలు పైకి పాదు మిరియాలు పాదు దాల్చిన చెట్టు కూడా దొరుకుతుంది ఇక్కడ. అదే పైన చెట్టు పైన అదే అలా నెస్కాఫే 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 ఉంటుంది అంటే పైన నెస్కాఫే ఉంటుంది రాజకీయ నెస్కాఫే నెస్లే ఈ ఊరు పేరేమిటి? సొంటికొప్ప. సొంటికొప్ప అంటే అల్లం పండే ఊరు అంతేనా? ఓకే అయ్యా చూడండి సార్ విత్తనం చూడండి సార్ అదే మన ఏజింగ్ ప్రాసెస్ అంటే మిరియాలు చూసారా? మొత్తం మిరియాలు దాల్చిన చెక్క చూడరా? ఇది శాండిల్వుడ్ ఎస్టేట్ అండి. ఏమంటే శాండిల్వుడ్ అంట గంధం చెక్క అంటే అడిగి ఎక్కించేసారు. అది గంధం చెక్క అడిగి ఎక్కించేస్తాం. ఇది కేరళ స్టాక్ రిసార్ట్స్ ఇది సల్లగా భద్రకాళి దేవస్థానం ఎడకల్ బాగా ఉంది. అడవి చాలా స్లోగా వెళ్తాయి మళ్ళీ కాదు రా చాలా స్లోగా ఇప్పుడు ఆడి తర్వాత కాడికి లేదు ఈ తర్వాత కాడికి లేదు ఏమన్నా వస్తే ఆడుకుంటారు.
ఇక్కడంతా ఇంతే చిన్నగా ఉంటుంది రోడ్డు. చిన్నగా ఉంటుంది సరే, మరి ఘోరంగా ఉంది అక్కడ అది అన్నమాట. ఒక నిమిషం అడిగేస్తాను. ఫాల్స్ 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 ఇటు ఇటు మీరు మాట్లాడండి. పనస ఎస్. అదే కాదు మీకు ఏమండి స్పీకర్ బాక్సులు, గిటార్లు, వీణ వీటిలో చేసేది అవునా? ಎಷ್ಟು ಆಗುತ್ತೆ ಗುರು ಇದು ಫಾಲ್ಸ್ಗೆ? ಹೌದಾ? ಓಕೆ థ్యాంక్ యూ. ఓకే అగో ఎవరు వెళ్తున్నారు స్నానం చేయటానికి అనుకుంటా. ఇక్కడంతా గురుగారు ఏమి ప్లస్ పాయింట్ అంటే దొంగలించడం అంటే చాలా తక్కువ. అవునా? ర్యాబర్స్ అలా లేదు కానీ మరి బండి మీద పడిపోతున్నారుగా. నేను వస్తా ఎలా టిఫిన్కి వెళ్ళే చోటకి అలా కదా. మైసూర్ గురుగారు, మైసూర్లో అట్లా ఉంది గురుగారు, అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇలాంటి చాలా ఒక్కొక్క ఇల్లే ఉంటుంది ఇక్కడ. రాత్రిపూట కూడా ఏం భయపడరు, ఆరాంగా ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాను కదా ఏమి అట్లా భయము ఇంతే ఇల్లు ఏంటి ఇంత లోపలికి వచ్చాక ఇదే ఇల్లు అంతే. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయను. ప్రాంతాలలో వాళ్ళ దగ్గర ఉంటావు కదా. ఏమండి మిరియాలు ఇగో. అరే ఆగరా, మిరియాలు చూపిస్తాను. దాటపోయి 30 కిలోమీటర్ దెంగేసారు లోపల. పర్వాక జాతర బెంగళూరులో ఉండే పురోహితులంతా 90% ఇక్కడి నుంచి వచ్చింటారు, ఈ ప్రాంతం నుంచి వచ్చింటారు. అవునా? ఇక్కడేమి అంటే సంపాదన ఏమీ లేదు కదా, అక్కడ వచ్చి బెంగళూరు పురోహితులు తీసుకొని ఇది మిరియాలు ఇక్కడ చెట్టు ఉంది. ముందుకు వెళ్దాం కదా, వస్తున్నాం కదా. ఇది అందే ఈ హెయిర్ పిన్ కట్ అంటే అది విషయం. కొంచెం కొంచెం మాపన మిరియాలు లేదు మిరియాలు ఇక్కడ అమ్మ 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 ఒరే ఏది స్వామి? మిరియాల చెట్టు. మిరియాలు చూపించండి సార్ అందరికి. ఇదిగో ఉన్నాయిగా మిరియాలు. ఇది కాఫీ. ఈ కాఫీ ఒక్క నిమిషం, ఈ కాఫీ ఒక్క నిమిషం, కాఫీ కింద చూపిద్దాం. ఇవి కాఫీ, ఇగోండి కాఫీ పైన దీనికే కాఫీ, కాఫీకి ఇక మిరియాలు, మిరియాలు. ఓకే రైట్, మిరియాలు ఫ్లేవర్ వస్తుందన్నా. అది మిరియాలు తమలపాకు లాగా ఉంది. ఒక్క గుర్తు తీస్తారు, సౌండ్ వినిపిస్తుంది. అవును, వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. ఏమండి రే ఒక్క కాయలు అది తీరా, కాఫీ గింజలు తీరా రెండు. ఇక్కడ ఉన్నాయి కాఫీ గింజలు, ఇగో ఇగోండి సార్. సురేనా ఇగో కాఫీ గింజలు, ఇగో సురేనా ఇగో కాఫీ గింజలు. ఇక పండు అయిపోతే రెడ్, పండైతే రెడ్ అయిపోతాయి. తినేసి గురుగారు, బాగా స్వీట్గా ఉంటుంది. ఏది? కాఫీ గింజలు. అదిగో ఈ ఒక్క డిజైన్ మరి పోక చెట్టే కాదు కాదా? పోక చెట్టు కాదు, ఆకులు వేరే ఉంటాయి. ఆకులు అవి వేరు. సారీ ఏంట్రా? అరే కాఫీ కిందలాగానే ఉండేప్పటికి ఇది అయ్యాను అనుకుంటున్నాడు. ఏ నాయక్ గారు తీస్తా? ఆహా నాయక్ గారు. అరే నారాయణ సూర్యనారాయణ సార్ కింద దించేసి ఏం పర్వాలేదు కానీ ఏం చెప్పు జంబా ఎరా చెప్పు. చాలా బాగుంది. ప్రస్తుతం కార్గో
హిల్స్లో ఉన్నాము. ఎస్టేట్ ఏరియా ఇదంతా చాలా బాగుంది, హెల్దీగా ఉంది. అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉంది, దగ్గరగా లేకుండా. ఇక్కడ ఎలాంటి దొంగతనాలు కానీ బ్యాటింగ్ కూడా బాగుంటుంది, అలాంటివి జరగవు. సో ఆడవాళ్ళు కూడా ఒంటరిగా స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి. సో హ్యాపీ. ఒకవేళ అట్లా ఏమన్నా చేస్తే, దొంగతనాలు చేస్తే షూట్ చేసేస్తారు. ఎవరికైనా సొంత గన్ ఉంటుంది ఇంట్లో? వెరీ గుడ్. మరి లేకపోతే ఎట్లా మరి? కాంతార మూవీలు ఉంటాయి కదా, అలా ఉంటాయి. అది విషయం. చెప్పరా ఇల్లు. ఇల్లు అనుకుంటుంది. రే 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 ఇల్లు చూడు ఎంత డౌన్లో ఉందో. ఇంటికి వెళ్తాకి మందార పూలు చెట్లు. ఈ చెట్టు చూడరా ఎలా ఉంది ఇది, ఈ పువ్వు. కాదు ఈ పువ్వు చూడు. ఒక్క నిమిషం. ఏం పువ్వు ఇది? ఇది గణేష పువ్వు అంటారు గుర్రాబు. ఓకే. ఇది పొద్దున్నే వైట్గా ఉంటుంది, ఇంకా ఎండకి ఎర్రగా అయిపోయి సాయంత్రంకి రెడ్ కలర్ వచ్చేస్తుంది. అబ్బా. అబ్బాయిలే దిగండి దిగండి, దిగాలి ఫారెస్ట్ లోకి. ఏమిటి ఇంకా దిగాలి. అది చూసారు నాయక్ గారు యాక్టివ్ అయిపోయారు. ఇక్కడ గుర్తులు. ఇది యాలకల చెట్టు. ఇదిగో ఇది 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 యాలకలు. కిందకు గుర్తులు వస్తాయి, నీళ్ళు వెళుతున్నాయి. ఒక బండి వస్తా ఉంటే ఒక బండి వెనక్కి వెళ్ళిపోతుంది. దారి ఒకటి వెళ్ళు త్వరగా, పాప మాడి వెళ్ళాలి. అయ్యా సూర్యనారాయణ, మంచి వాటర్ ఫాల్స్ మోత వస్తుంది ఏదో దడ 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 దడమంట. అబ్బ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 ా ఏమి మోత. అవునా? తీసేసి పెట్టేసుకోవాలి. దిగేస్తాను నీళ్ళు.
ఏంటి టాయిలెట్కి వెళ్తా ಇದು ನಮಗೆ ಅದನ್ನ ಇದು ನೋಡೋಕೆ ನಡೆಯುತ್ತೆ ನಮ್ಮ ಏನೆಲ್ಲ వెళ్ళండి. ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యానికి వచ్చాము. ఆలయం 8:45 కలకలు వచ్చేసేస్తారు. సరే వెళ్ళి ముందు దర్శనం చేసుకుందామని. ఇది దర్శనం అయిపోతే కనుక బయలుదేరి ధర్మస్థలి వెళ్తాం. ధర్మస్థలి రాత్రి స్టే చేసి ఉదయాన్నే మంజునాథుని దర్శనం చేసుకుంటాం. సున్నారాయణ గారు దర్శనానికి అడగండి. అడగండి స్పెషల్ దర్శనం కూడా అడగండి. ఏం రెస్టారెంట్ ఎట్లే పోవచ్చు అడగండి ఒకసారి అడగండి. రండి ఖాళీ చేసి అడుక్కుందాం. స్పెషల్ టికెట్ ఏం లేదు, దర్శనం ఆరాంగా అవుతుంది. అవునా? ఇదేం లేదు, ఇట్లా డైరెక్ట్ ఆహా అక్కడే చేస్తాం.